నిజం చెప్పరా? 25 ఏళ్ల క్రితం రంగడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా. అందుకే నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? ఒరే పాన్పరాగ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఏంట్రా ఇది? అదే నన్ను కాపు చేయకు, పరికి వాళ్ళ పిలక. అపరా వెళ్ళిన పని ఏమైంది? వాడు ఎంత చెప్పినా వింటలేదు సార్. అలాగా? నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టానండి, దయచేసి తీసేయండి సార్. ఇది పెద్ద బెనర్జీ గారి కారు తెలుసా? తెలుసు సార్, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసరు చాలా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్ పాన్ పరాగ్ డబ్బా. ఎవరా ఆఫీసర్? అరుగో వస్తున్నారు మా ఆఫీసర్. ఏమిటి కారు ఇక్కడ పెట్టారు? నో పార్కింగ్ బోర్డు ఉంది, చూడలేదా? తెలిసే పెట్టాం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పట్టాకట్టి లాంటి మనిషి అనుకున్నాం, కానీ ఇలాంటి పాన్ పరాగ్ డబ్బా అనుకోలా. షట్ అప్. ఏయ్ మిస్టర్, మర్యాదగా కారు ఇక్కడి నుంచి తీస్తారా? తీరా. కారు తీయాలా? నువ్వు వస్తానంటే కారు డోర్ తీస్తా మేడం. నువ్వు కారు ఎక్కాక నీ ఒంటి మీద డ్రెస్ తీస్తా. షట్ అప్. సారు, ఆ ఫేస్ ఎక్కడో చూసినట్లేదు. లాఠీతో ఆడుకుంటున్నావు. లాఠీ పవర్ ఏంటో నీకు తెలిసినట్లేదు. మర్యాదగా కారు తీస్తావా లేక లాఠీ పవర్ ఏంటో చూపించమంటావా? తీ కార్. మిస్టర్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. పెద్ద బెనర్జీ అని పేరు పెట్టుకున్న పెద్ద గోండావి నువ్వు, చిన్న బెనర్జీ అని పేరు పెట్టుకున్న చిన్న ఆకురౌడి వీడు, నీ కొడుకు. కమాన్. చెత్తలో పడేశాడు. చచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని వ్యాన్ ఎక్కిటి తీసుకుపోయినట్టుగా మిమ్మల్ని మీ కారులోనే కూర్చోబెట్టి పైకి లేపి ఈడ్చుకుపోయాడు ఆ ఎస్పీ. మొన్నటికి మొన్న మన పార్టీకే వచ్చి మా అందరి ముందు మెడ మీద తుపాకీ పెట్టి పెంపుడు కుక్కలాగా తన కారులాగా ఈడ్చుకుపోయాడు ఈ పృథ్వీ. అయ్యా, తమరి బతుకే ఇట్ట కుక్క బతుకైపోతే ఇక మా బతుకులు గుర్తు చేసే అంత గొప్ప విషయం కాదు. అసలు ఆ పృథ్వీ ఎస్పీ ఒకే పోలికతో ఉన్నారేమిటి? కొన్ని సినిమాల్లో పోలీసు వాడు ముందు దొంగలాగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని శుభం షాటుకు ముందు నేనే అసలైన ఆఫీసర్ని, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ ఉంటాడు. అలాగే వాడు వీడు ఒకడేనేమో. నాన్న, నేను నీకు సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాచుకో. ఆ ఎస్పీ గాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఈ పృథ్వీ గాడు ఈ పూట అంకాలమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ రోజు వాడి పెళ్ళి అవును. జరగకూడదు. వాడికి పెళ్లి రోజు కాదు, చావు రోజు అవ్వాలి. ఆంటీ, విక్రమ్ ఉన్నాడా? లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మీరు గుడికి వెళ్తున్నారా? అవునమ్మా, ప్రతివారం నేను గుడికెళ్ళి పూజ చేసేది నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం
అన్నయ్యకు గుండు పగిలింది. మీ నాన్నకు గుండె రగిలింది. అన్నయ్యకు శారీరక బాధ. మీ నాన్నకు మానసిక వ్యధ. అందుకే డాక్టర్ రామ్మూర్తి అన్నయ్యకు మందిస్తున్నాడు. అందుకే రౌడీ రాముడు మీ నాన్నకి మందు పోస్తున్నాడు. ఇంతమంది బాధలకు కారణమైన ఆ పృథ్వీగాడి పరిస్థితి ఏమిటో? ఏముంది, ఏ బాధ లేకుండా పెళ్ళైపోయింది. చిలక లాంటి ఆ పిల్ల దగ్గరికి శోభనం పేరుతో చేరుతూ ఉంటాడు. శోభనమా? చిలకతోనా?